ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టారు. బడ్జెట్లో బంగారానికి సంబంధించి ప్రత్యేకంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే బడ్జెట్ రోజున బంగారం ధర రికార్డు స్థాయికి చేరుకుంది. న్యూఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 84,900గా ఉంది. ఇది ఆల్ టైమ్ రికార్డ్. శుక్రవారంతో పోల్చితే 1,100 రూపాయలు పెరిగింది. ఇలా వరుసగా మూడో రోజు కూడా రేటు పెరిగింది. ఈ సంవత్సరం ప్రారంభంలో బంగారం ధర 10 గ్రాములు 79,390 రూపాయల దగ్గర ఉంది. అప్పటి నుండి అది 7% అంటే 5,510 రూపాయలు పెరిగింది. వెండి ధరలు కూడా 0.33% పెరిగాయి. గత ఏడాది జూలైలో బంగారం దిగుమతులపై సుంకాలు తగ్గించడంతో బంగారం దిగుమతులు 104% పెరిగాయి. అదే సమయంలో భారత్ నుంచి నగలు, రత్నాల ఎగుమతులు 23%కి పడిపోయాయి. కస్టమ్స్ డ్యూటీ తగ్గించడంతో బంగారం వినియోగం భారీగా పెరిగింది. అది దేశ వాణిజ్య లోటును భారీగా పెంచింది. ఈ అసమానతలను తగ్గించేందుకు కేంద్రం మళ్లీ బంగారం దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ పెంచాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.